హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ న్యూస్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాము. అది కూడా ఏంటంటే ఆన్లైన్లో ఈ కొత్త టెక్నాలజీ ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అయింది ఈ 2024లో. మనకి ఒక టీచర్గా, ఒక లెక్చరర్గా, ఒక మెంటర్గా ఉండే వాళ్ళకి ఈ ఏఐ టెక్నాలజీ అనేది ఎంత యూస్ఫుల్ అనేది ఈ చాలా టూల్స్ ఉంది. ఆ ఒక్క టూల్ మొత్తం ఈరోజు మనం డిస్కస్ చేయబోతాము. అది కూడా కో పైలట్ అనమాట. ఓకేనా? ఇప్పుడు కో పైలట్ ఏఐ టూల్ ఓపెన్ చేసి మనకి ఏమైతే అవసరం ఉందో, మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ వచ్చే ఇన్పుట్ ఏంటి, ఒకసారి మనము అదే మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏమొస్తుందని ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ ఓపెన్ చేసిన వెంటనే, గూగుల్ ఓపెన్ చేసిన వెంటనే మీకు సర్చింగ్ బార్ వస్తుంది. అక్కడ కో పైలట్ అని టైప్ చేయండి. కో పైలట్ ఓపెన్ చేసిన వెంటనే ఫస్ట్ వస్తుంది చూసారా, ఇది ఫస్ట్ ఓపెన్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ కో పైలట్ యువర్ ఎవ్రీడే ఏఐ కంపానియన్ అని జస్ట్ క్లిక్ చేసేయండి. ఓకేనా? క్లిక్ చేసిన వెంటనే ఇలాంటి విండో ఒకటి ఓపెన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆస్క్ మీ ఎనీథింగ్ అడుగుతుంది. ఇప్పుడు మనం ఏం అడుగుతున్నామంటే, మనం సింపుల్గా రైట్ లీవ్ లెటర్ ఫార్ స్కూల్ హెడ్ మాస్టర్ జస్ట్ క్లిక్ చేస్తాం. ఓకేనా? రైట్ లీవ్ లెటర్ ఫార్ స్కూల్ హెడ్ మాస్టర్ మనం ఇచ్చాము. ఇప్పుడు మనం ఇచ్చిన ఇన్పుట్ని తీసుకొని ఆ కో పైలట్ అనే ఏఐ టెక్నాలజీ మనకి తగినట్టుగా ఆన్సర్ అవుట్పుట్ ఏమిస్తుంది ఒకసారి చూడండి ఎంత ఫాస్ట్గా అప్డేట్ అవుతుంది. చూడండి టెక్నాలజీ. మనం కూడా రాయాలంటే ఇంత టైం తీసుకుంటాం తెలియదు, చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. బట్ ఇక్కడ చూడండి ఫాస్ట్గా మనకి అవుట్పుట్ వచ్చేసింది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ యువర్ ఫుల్ నేమ్, యువర్ అడ్రస్, సిటీ, స్టేట్, మీ కోడ్, ఈమెయిల్ అడ్రస్, టుడేస్ డేట్, ఇదన్నీ ఈ బ్రాకెట్లో ఏమంటున్నారు. తర్వాత హెడ్ మాస్టర్స్ నేము, స్కూల్ అడ్రస్, సిటీ, స్టేట్, పిన్ కోడ్, సబ్జెక్ట్ అప్లికేషన్ ఫర్ లీవ్, డియర్ హెడ్ మాస్టర్స్ నేమ్ ఇచ్చేసి ఐఎమ్ రైటింగ్ టు ఇన్ఫార్మ్ యూ దట్ మై సన్ ఆర్ డాటర్, చైల్డ్స్ ఫుల్ నేమ్ ఇచ్చేసి ఏ స్టూడెంట్ ఆఫ్ క్లాస్ నేమ్ ఇవ్వాలి. విల్ నాట్ బి ఏబుల్ టు అటెండ్ స్కూల్ ఫ్రమ్, అంటే ఏ రోజు నుంచి ఏ రోజు దాకా అటెండ్ కావాలి, డ్యూ టు ఎందుకు, ఫీవర్, హెడేక్, స్టమక్ పెయిన్ అని. ఐ అండర్స్టాండ్ ది importance of ensuring that keeps up with studies, and therefore I will make sure that takes the necessary step to catch up on any missed వర్క్. అంటే ఏమైనా వర్క్ మిస్ అయినా కానీ అదని మేము ఇంటికాడ నుంచి వర్క్ చేస్తామని ఒక పేరెంట్స్గా రిక్వెస్ట్ లెటర్ లాగా లీవ్ లెటర్ ఉందన్నమాట. ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు గ్రాంట్ లీవ్ ఫార్ ది మెన్షన్డ్ పీరియడ్. ఐ హావ్ ఆల్సో ఇన్ఫార్మ్డ్ ఈస్ హర్ క్లాస్ టీచర్ అబౌట్ ఈ సిచ్యువేషన్ అండ్ విల్ ఎన్ష్యూర్ దట్ ఆల్ నెససరీ ఫార్మాలిటీస్ ఆర్ కంప్లీటెడ్ ప్రాంప్ట్లీ. చూడండి ఎంత నీట్గా ఒక ఫార్మల్గా ఇచ్చిందనమాట. ఓకేనా? నెక్స్ట్ సైన్స్ సంబంధించిన అర్థం. వాట్ ఈస్ మీన్డ్ బై రే ఆర్ రెయిన్బో? వాట్ ఈస్ మీన్ బై రెయిన్బో అంటే అడిగాము. అవుట్పుట్ ఏమిస్తాం ఒకసారి చూద్దాం. అంటే ఆ ప్రాసెస్ ఎలా ఫామ్ అవుతుందో నీట్గా ఇస్తుంది అనమాట. ఏ రెయిన్బో ఈస్ ఏ మెటీరియాలజికల్ ఫినామినా దట్ ఈస్ కాస్డ్ బై ఫార్మ్ ఆఫ్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, డిస్పర్షన్ ఆఫ్ లైట్ ఇన్ వాటర్ డ్రాప్లెట్స్ రిజల్టింగ్ ఇన్ ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ లైట్ అపియరింగ్. చూడండి ఇక్కడ తగినట్టుగా ఇక్కడ ఇమేజ్ కూడా ఫామ్ అయింది అనమాట. ఓకేనా? తర్వాత మీకు ఏమైనా పీడిఎఫ్ ఫార్మేట్ కావాలంటే, ఇంకా డీటెయిల్ కావాలన్నా కూడా ఈ వెబ్సైట్ పోయి సెర్చ్ చేయని కూడా చెప్తుంది. ఓకేనా? ఇది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ డిజైన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ డిజైన్ క్లిక్ చేసేయండి. ఇప్పుడు చూడండి ఇక్కడ క్రియేట్ నియాన్ నేమ్ బోర్డ్ విత్ నేమ్ as ఓపెన్ సైన్స్ క్లాస్ ని ఇచ్చాము. చూడండి మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందని. ఈ ఇమేజ్ కూడా చూడండి ఎంత నీట్గా బాగుంది. అంటే టైం తీసుకున్నదా. మామూలుగా మనము దీని ముందు అయితే సిస్టంలో ఒక ప్రాసెస్ రన్నింగ్ అయ్యేటప్పుడు బిజీ సింబల్ లాగా ఉంటుంది. బిజీ సింబల్ అంటే టైమింగ్ అనమాట. ఆ విధంగా చూపిస్తుంది. ఇక్కడ ఎలా వచ్చిందని. ఇది క్లిక్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత నీట్గా వచ్చింది. నీట్గా సైన్స్ మనం కూడా కూర్చొని డిజైన్స్ ఇంత నీట్గా చేస్తాం తెలియదు, కానీ ఇక్కడైతే చాలా నీట్గా వచ్చింది. ఓకేనా? ఇది ఈ టీచర్స్కి, ఈ లెక్చర్స్కి చాలా చాలా యూస్ఫుల్. ఎందుకంటే మీరు పీపీటీ ప్రజెంటేషన్ చేసేటప్పుడు కానీ, లేకపోతే కొన్ని నోట్స్ రెడీ చేసేటప్పుడు కానీ, ఇలాంటి ఇమేజెస్ మనము టెక్స్ట్ ఇస్తున్నాము. మనమైతే టెక్స్ట్ ఇస్తున్నాము, టెక్స్ట్ని చూసుకొని అవుట్పుట్ ఎంత నీట్గా వస్తుంది చూడండి. ఓకేనా? ఒకవేళ ఇమేజ్ మీరు ఇచ్చారనుకో, ఇమేజ్ కూడా అప్డేట్ చేసుకున్నాను అనమాట. చాలా ఉంది ఈ కోపైలట్లో.
నెక్స్ట్ ఒకటి వాట్ ఈస్ మీన్ బై probability. ఒక సెకండ్స్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి అవుట్పుట్ ఆన్సర్ వస్తుంది అనమాట. Probability is a measure of how likely an event is to occur. It ranges from 0 to 1. చూడండి ఎంత ఫాస్ట్గా మనకి అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఎక్కడెక్కడ ఉందో కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ ఈ కోపైలట్లోనే ఇంకొకటి హౌ టు లెర్న్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్. Speak regularly, find conversation partner, record yourself speaking, read aloud, learn yourself phrases, take online classes. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా మనం నీట్ చేస్తుంది అనమాట. కొన్ని వీడియోస్ కూడా ఇక్కడ మన డిస్ప్లే అనమాట. ఈ వీడియోస్ అని ఫాలో అయినప్పుడు మనకి కమ్యూనికేషన్ స్కిల్స్ అని చాలా డెవలప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి కోపైలట్ లాంటి చాలా ఏఐ టూల్ ఉంది. బట్ నేను మాక్సిమం వాడేది కూడా ఈ కోపైలట్. కొన్ని వీడియోస్ బ్యాక్గ్రౌండ్ కూడా మనము ఈ నియాన్ బోర్డ్ ఎలా డిజైన్ చేశాం కదా, అది కూడా మనం ఇక్కడే నేనైతే డిజైన్ చేశాను. మీకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా ఇక్కడే నీట్గా వితౌట్ పేయింగ్ ఎనీ మనీ. ఓకేనా, ఫ్రీ ఇది చాలా యూస్ఫుల్ కంటెంటే, కొద్దిగా అట్రాక్షన్ ఉంటుంది అనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.